నిజంగా గురువు ద్వారా దీక్ష పొందాలా? లేదా ఆన్‌లైన్‌లో తీసుకున్నా పర్వాలేదా? లేకపోతే నాకు విషయం తెలిసింది క్రియాయోగం విషయం తెలిసింది నేను చేసేసుకుంటా అన్నా పర్వాలేదా? ఈ మూడిట్లో వ్యత్యాసం ఏంటి? అలా గురువు ద్వారా దీక్ష తీసుకోవటంలో ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఇక్కడ మీరు ఏంటంటే అసలు క్రియ గురించి ఒక్క చిన్న స్టోరీ చెప్తాను చూడండి, చాలా ఇంపార్టెంట్. ఒక మహారాజు ఉంటాడు, చాలా అద్భుతంగా పాలిస్తూ ఉంటాడు మహారాజు. పాలిస్తూ ఉన్నప్పుడు అప్పటి ధర్మం సత్యం అన్నీ చాలా బ్రహ్మాండంగా ఆ రాజ్యంలో జరుగుతూ ఉంటాయి. పరమాత్ముడు అతడి యొక్క పాలన మెచ్చి అతన్ని అడుగుతాడు. ఏమని అడుగుతాడు? నీకేం కావాలి మహారాజా అంటాడు. నీ దర్శన భాగ్యం నాకు కల్పించింది, మొత్తం ఉన్న నా దేశ ప్రజలకు కూడా నీ దర్శన భాగ్యం కావాలి అంటాడు. మహారాజా అది సాధ్యం కాదు, అది యోగ్యత ఉండాలి అంటాడు. లేదు, నువ్వు నాకు వరం ఇచ్చావు కదా, సరే అయితే నీకు చెప్పాను కదా అందరికీ దర్శన భాగ్యం కల్పిస్తాను, ఆ కొండ మీదకి ఈ మనుషులందరినీ తీసుకురా, నీ రాజప్రజలందరినీ తీసుకురా అని చెప్పి ఒక పర్టికులర్ డే నాడు కొండ మీదకి రమ్మంటారు. కొండ మీదకి రమ్మంటే వీళ్ళందరూ ఒక చాటింపు వేసుకుని రాజపరివారంతో సహా మనం పరమాత్మను కలవడానికి వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళు ఊరేగింపుగా పరమాత్మను కలవడానికి సాగుతూ ఉంటారు. వీళ్ళు సాగుతూ ఉంటే ఒక రాగి నాణాల కొండ కనపడుతుంది. రాగి నాణాల కొండ కనపడగానే కొంతమంది రాగి నాణాలు కలెక్ట్ చేసుకుందామని ముందుకు వెళ్తాడు. రాజు వారిస్తాడు, మీరు వెళ్ళొద్దు, మనం పరమాత్మను కలుసుకుంది కదా. వాళ్ళు ఏమంటారు, పరమాత్మను మనం కలుసుకోవచ్చు, ముందు రాగి నాణాలు కలెక్ట్ చేసుకుందామని కొంతమంది రాగి నాణాలకు వెళ్ళిపోతారు. ఇలా కొంచెం ముందు సరితే వెండి నాణాలు కొంట వస్తుంది. మరి కొంతమంది మనం వెండి నాణాలు కలెక్ట్ చేసుకుని ప్రొసెషన్లో వెళ్దామని వాళ్ళు వెళ్ళిపోతారు. ఈసారి బంగారు నాణాలు కొంట వస్తుంది. రాజు పరివారం అంతా బంగారు నాణాలు తీసుకెళ్తారు. రాజుగారు రాణిగారు మిగులుతారు. చూడు, పరమాత్ముడి గురించి మనం తీసుకెళ్ళి దర్శనం కల్పిద్దామంటే వీళ్ళు చిన్న చిన్న విషయాలకు వెళ్ళిపోతున్నారని ఇద్దరు బాధపడతారు. ముందుకు వెళ్తే ఈసారి డైమండ్ కనపడుతుంది. రాణిగారు కూడా డైమండ్స్కి వెళ్ళిపోతుంది. రాజుగారు ఒక్కరే చింతతో బాధతో పరమాత్ముడి దగ్గరికి వెళ్తారు. పరమాత్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు పరమాత్మ ఏం చెప్తాడంటే, రాజా యోగ్యత ఉండాలయ్యా ప్రతిదానికి, అలాగే క్రియా సాధన కూడా గురు పరంపర నుంచి ఒక దాని నుంచి యోగ్యత కలిగి ఉండాలి నేర్చుకుంటాం. క్రియ అందరికీ రాదు. ఎందుకు రాదు? దానికి ఒక యోగ్యత ఉండాలి. మా గురువుగారు ఏం చెప్తారు? గురువుగారు క్రియ మార్కెట్లో సూపర్ బజార్లో అమ్మే వస్తువు కాదు, ఆన్లైన్లో ఇస్తే వస్తువు కాదు. యోగ్యత ఉండాలి, నేర్చుకోవాలి, సాధన చేయాలి.